నీకు దేవుడు ఏ పరిచర్య ఇచ్చాడో ఆ పరిచర్యలు ఆలోచించు. దేవుని కోసం ఆత్మలు సంపాదించు. దేవుని కొరకు సంఘంలో అనేక మందికి సువార్త విషయంలో బాధ్యతగా నీ ఇంటిలో సువార్త కొడుకులు పెట్టుకుంటున్నావు కదా, దేవునికి మహిమ. అనేక మందిని ప్రభు వైపు తిప్పు. నీ బాధ్యతగా నీ పక్కన వారికి, నీ ఎదురు వారికి, నీ కుటుంబీకులకి సువార్త చెప్పు. యేసుక్రీస్తు అని పరిచయం చేయి. యేసుక్రీస్తు వారి మాటలు తెలియచేయి. యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారని ఔన్నత్యాన్ని చెప్పు. వారు నమ్మినా నమ్మకపోయినా నీ వంతుగా, నీ బాధ్యతగా ప్రభు మాటను వివరించు. వారు ప్రభుని తెలుసుకుంటారు. ఆ రీతిగా సంఘం అంటే ఆయనదని, సంఘం ఆయనే అని, సంఘాన్ని నిర్మించిన వారు ఆయనేని, సంఘం అంటే మనమని, ఆయన మనల్ని నిర్మించుకున్నాడని, రక్తము కార్చాడని ఎరిగి ఆ రీతిగా నీకు ఇచ్చిన విధులలో, నీకు ఇచ్చిన బాధ్యతలో, అది కొంచెమైనా సరే, చేపలు వేస్తావా, ఊడుస్తావా, మైకులు పెడతావా, ఏ పరిచర్య ఇచ్చినా సరే జాగ్రత్తగా నమ్మకంగా చేసుకో. ఆ పరిచర్యని కుంటుపడే రీతిగా చేయకో. అది నీ ఇంటి పరిచర్య కాదు. అర్థమవుతుందా? నా ఇంటి పరిచర్య కాదు అది. మన ఇంట్లో పెత్తనం కాదు ఇక్కడ. దేవుని ఇల్లు ఇది. దేవుని ఇంటిలో భయభక్తులు లేకపోతే దేవుడు ఇష్టపడడు. ఏమంటే దేవుడు కోపం వచ్చిందనుకో, ఆయన ఉగ్రత ముందు మనం నిలబడగలమా? నిలబడలేం.